హలో వీడియో ఇక్కడ చూడండి అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు వైఫ్స్ అనేది అసలు ఏం అర్థం అనలేదు. సో ఇక్కడ టోటల్‌గా ఈ స్టోరీ వింటే మీరు షాక్ అయిపోతున్నారు. ఎందుకంటే ఇలాంటి స్టోరీస్ మళ్ళీ ఎక్కడ జరుగుతాయో, ఏం జరుగుతాయో తెలుస్తలేదు. ఇంకోటి చెప్పాలంటే తన వైఫ్ తన హస్బెండ్‌ని చంపేసింది. ఎవరితోటి? లవర్‌తో చంపేసింది. ఎందుకు చంపేసింది? ఎక్కడ చంపేసింది? అసలు ఎందుకు ఇలా చేస్తుంది? అనేది ఫుల్ వీడియో చూద్దాం. తర్వాత ఈ ఫుల్ వీడియో చూసే ముందు మీరు ఫస్ట్ టైం మన వీడియోని చూసినట్లయితే కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోటి చెప్పాలంటే ముందుగా స్టోరీలో వెళ్ళిపోదాం. తన హస్బెండ్ దుబాయ్‌లో పనిచేస్తున్నాడనమాట. దుబాయ్‌లో పనిచేసినప్పుడు అతను అంటే దుబాయ్‌లో పనిచేసి వచ్చాడనమాట. వస్తే ఈ మీద అనుమానం ఉండి మొత్తం తేటతెట చేస్తుంది ఈ అమ్మాయి. ఈ అమ్మాయి కాదు ఆంటీ తేటతెట చేస్తే వెంటనే ఏం చేసిందంటే అతను వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఇతన్ని చంపేయాలి. ఇతను చంపేస్తే మనం ఇద్దరం హ్యాపీగా ఉండొచ్చు అని తన లవర్‌తో చెప్పేసి నైట్‌లో చంపేసింది. ఎలా చంపేసిందంటే మొత్తం కత్తులతో అంటే బాడీ ఏం కనబడకుండా అసలు దేని పీస్ దేని కూడా సెట్ కాకుండా మొత్తం కట్ చేశారు. కట్ చేసిన తర్వాత ఒక ట్రాలీ బ్యాగ్, ఒక బ్యాగ్ ఉంటుంది కదా ఇట్లా ఇలాంటి బ్యాగ్, ఒక బ్యాగ్ తీసుకొని అట్లా కుక్కేసి 60 కిలోమీటర్లు అంటే వాళ్ళ ఊరి నుంచి పక్క ఊరు దాటిపోయి 60 కిలోమీటర్లు లోపు ఆ బ్యాగ్ని పడేశారనమాట. పడేసినప్పుడు అప్పుడు అక్కడ చూసి అంటే కొంతమంది ఫార్మర్స్ ఉంటారు కదా, వాళ్ళు చూశారు. చూసిన తర్వాత పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు. వచ్చినప్పుడు అసలు బాడీ మొత్తం చూస్తే మొత్తం చండాలంగా ఉంది. అది ఎప్పుడు జరిగిందంటే 20 తారీఖు జరిగింది. అంటే ఈ నెల 20 తారీఖు జరిగితే అసలు ఎందుకు ఇలా అయిపోయింది, మొత్తం కుళ్ళిపోయిందని ఎవరిదని అసలు సస్పెన్స్ ఎవరు తెలుసలేదు. తర్వాత వెంటనే సర్చ్ చేశారు. సర్చ్ చేసిన తర్వాత అప్పుడు ఈ ఎస్ఐ గారు ఏం మాట్లాడారో ఒకసారి చూడండి. अभियुक्ता हैं ये जो मृतक है उसका भांजा से थोड़ी इनकी नज़दीकियाँ थीं और जो मृतक है वो इसको पसंद नहीं करता था, तो इस सिलसिले में दोनों में थोड़ा अनबन रहती थी और मृतक अभी कुछ 12-13 दिन पहले यहाँ आया था। दुबई में वो काम करता है और वो जाने वाला ही था, तो इसी के कारण थोड़ा इनमें मनमुटाव के कारण इन्होंने प्लान किया है और ये प्री मेडिटेटेड मर्डर। తర్వాత తన వైఫ్ సుష్మాని పిలిచారనమాట. ఎంక్వైరీ చేసినప్పుడు సుష్మా ఏం చెప్పలేదు. తర్వాత ఇక్కడ ఏం క్లూ దొరకలేదు అనుకొని వెంటనే మొత్తం ఆ సస్పెన్స్ మొత్తం అన్ని వెతికారు. వెతికిన తర్వాత అసలు వాళ్ళ వైఫ్ ఏం చెప్తుంది, మన భర్త ఇంటి నుంచి మళ్ళీ అంటే ఇంకా ఇంటికి రాలేదు. అసలు నాకు అసలు ఇన్ఫర్మేషన్ రాలేదు. ఇంకా దుబాయ్ నుంచి రాలేదని నేను అనుకుంటున్నాను, నాకేం తెలియదు అని భార్య చెప్పేసింది. చెప్పేసరికి పోలీసులు అంతా షాక్ అయిపోయారు. అసలు ఎందుకు ఇలా అయిపోయింది అనుకుంటే వెంటనే పాస్వర్డ్ చెక్ చేశారు. ఒక మెయిన్ మిస్టేక్ ఏంటంటే పాస్వర్డ్ మిస్టేక్ చేసేయాలి వాళ్ళు. చేసిన తర్వాత ఆ బోర్డింగ్ పాస్ ఉంటుంది కదా, పాస్ అవుట్ అని ఉంటుంది కదా, దాన్ని చూస్తే 13కి అతను వచ్చాడు అని ఉంది. అసలు 13 నుంచి ఇంటికి రాకుండా ఉంటాడా? అతను 13 నుంచి అంటే ఇంటికి రాకుండా ఉండడు కదా. సో వెంటనే తన భార్యను మళ్ళొకసారి ఇంటర్‌గేట్ చేసినప్పుడు ఆమె ఒప్పుకుంది. నేనే చంపేశాను, నా లవర్ కలిసి చంపేశానని ఒప్పుకుంది. ఇప్పుడు ఆమె లవర్ అనేది పరారీలో ఉన్నారు. ఆమెను దొరికేసి అరెస్ట్ చేశారనమాట. సో ఇప్పుడున్న జనరేషన్ ఎలా ఉందంటే పెళ్ళైనా కూడా చంపేస్తున్నారు, లవ్ చేసిన పెళ్లి చేసినా చంపేసుకుంటున్నారు. అసలు మొత్తం వేరే అయిపోతుంది. ఇప్పుడు పెళ్ళంటే భయమేస్తుంది చాలా మందికి. మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ అండ్ మోర్ వీడియోస్ మీ పక్కన ఖచ్చితంగా వస్తూనే ఉంటాయి. ప్రతి ఒక్క రోజు వస్తూనే ఉంటాయి. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. చేశారు కదా, డన్.